వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 11 ఆఫ్ ఐపీఎల్ సిరీస్. కొత్తలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకో. నాకా అండ్ సబ్స్క్రైబర్స్ నీకు కాదు, సబ్స్క్రైబర్స్కి కాదు, కొత్తగా వీడియో చూసే వాళ్ళకి క్లారిటీ ఇంపార్టెంట్. ఓకే. స్కోర్ సో ఎంత? ఇద్దరము ఈక్వల్ టర్మ్స్ లో ఉన్నాం అనమాట. అయినా నేను ఎక్కడి నుంచి వచ్చా 5 నుంచి వచ్చి 6కి వచ్చాను. 6 నుంచి 6లోనే ఉన్నావు. నేను 3 నుంచి 6కి వచ్చా, అర్థమైందా? 3 మ్యాచెస్ లైన్ గా వినే వచ్చాయి. అర్చానా అరవలేదు. అదే 5 నుంచి 11కి కూడా వెళ్తాను నేను. ఒక్కదానికే ఒకటి రేపు 2 అయితే, తర్వాత 3 అయితే, తర్వాత 4 అయితే కంటిన్యూస్ గా విన్నింగ్ స్ట్రీక్ నాదే ఉంటది. చూద్దాం. ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ విన్నావా, తర్వాత మాట్లాడుకుందాం. రాక్ పేపర్ సీజర్ అవసరం లేదు నాకు విన్ అవ్వడానికి. ఓకే, మ్యాచ్ లోకి డైవ్ అయిపోదామా? ఈరోజు జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందామా, ఏమైందో అని. ఎస్ ఓకే, ఒక్క నిమిషం. దేర్ యు గో. సో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆబ్వియస్లీ ఇంత తొందరగా మ్యాచ్ అయిపోతా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అనవసరంగా కోల్కతా నైట్ రైడర్స్ చూస్ చేసుకున్నా. అఖిల్ నిన్న ఎంత చెప్పినా ముంబై చూస్ చేసుకోవాల్సిందేనా? చెప్పు అఖిల్, నేనే కేకేఆర్ అంటుంటే నువ్వే కేకేఆర్ అని ఏదో లాజిక్ చెప్పినా, నువ్వే అప్లై చేసినా, నువ్వే చూస్ చేసుకున్నావు. నేను నాకు ముంబై తీసుకోమని చెప్పలే, నువ్వు కేకేఆర్ తీసుకోమని చెప్పా. ఓకే ఓకే, నువ్వే ఏదో లాజిక్ అప్లై చేసినావు దానికి. సో మనము ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అశ్వనీ కుమార్ గురించి ఫస్ట్ స్కోర్స్ లోకి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడుకుందాం. బికాజ్ లాస్ట్ మాట్లాడుకుందాం లాస్ట్ లో అదే ఎలివేషన్ ఇద్దాం కొంచెం. విన్నింగ్ టీం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. చెప్పాకిల్, నీ టీం విన్ అయింది కాబట్టి. మా టీంలో ర్యాన్ రికల్టన్ ఫామ్ లో లేడు, అట్లాంటిది మీ టీం ఫామ్ లోకి తెప్పించింది. అది ఆ క్రెడిట్ అంతా ఎవరికి? మీ టీంకి. ఏమన్నావు? వరుణ్ చక్రవర్తి అన్నావు, సునీల్ నరేన్ అన్నావు, ఇంకా హర్షిత్ రాణా అన్నావు, వైభవ్ అరోరా అన్నావు, ఎవరెవరో బౌలర్స్ పేరు చెప్పి ఒక్కళ్ళు కూడా వికెట్ తీయలేకపోయింది. ఆ 2 వికెట్స్ కూడా ఏదో లక్కీలీ పడ్డాయి. ఇంకేం చెప్పాలి? చెప్పు. బౌల్ట్ ఫామ్ లోకి వస్తాడన్నా, ఫామ్ లోకి వచ్చాడా లేదా? నువ్వు టీమ్ లో బెస్ట్ ఎవరు బ్యాట్స్మెన్ అంటే రోహిత్ శర్మ మంచిగా ఆడతాడు అన్నావు. మంచిగా ఆడలేదు. మీ దాంట్లో ఎవరు ఆడలే కదా, మా దాంట్లో 13 రన్లు కొట్టాడు. విను, చెప్పినా నువ్వు వినకుండా ఎందుకు మారుస్తున్నావు? వాడిని తీసుకొని అంటే నేను చెప్పింది కరెక్ట్ అవుతుండే. బట్ ఓకే, అట్లీస్ట్ మా దాంట్లో 13 రన్స్ అట్లా ఉన్నాయి. మీ దాంట్లో అసలు 10 రన్స్ కూడా దాటలే. మీ దాంట్లో ఎవరు ఆడలే కదా. అది జస్ట్ బ్యాడ్ డే. నిన్న 3 మ్యాచ్లు మొత్తం, నిన్న మొన్న కలిపి 3 మ్యాచ్లు నేను విన్నాయా అని చెప్పి మ్యాచ్ ఏదో నీకు వచ్చింది దిష్టి దాకకుండా నాకు. సో వద్దులే బౌలర్స్ గురించి, అసలు వద్దులే. ఆగు, వరుణ్ చక్రవర్తి చూడు, అంత తక్కువ స్కోర్ ఉన్నా 3 overs వేసి 12 runs ఇచ్చిండు. ఇచ్చాడు. అయితే వికెట్ తీయాలి, వికెట్ తీయడం ఇంపార్టెంట్. ఎకనామీ ఎవరికి కావాలి? బౌలింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ మా టీం నుంచి ఆడని చెప్పా. 2 వికెట్స్ తీసుకుంది కదా, మంచి పర్ఫార్మెన్స్ రసల్. అట్లా అంటావా? వద్దులే వాడి గురించి. మీ బ్యాటింగ్ మాట్లాడతావా లేదా మా బౌలింగ్ వెళ్ళిపోవాలా? మాట్లాడను, డైరెక్ట్ బౌలింగ్ వెళ్ళిపోదాము. వద్దు, నాకు మాట్లాడాలని లేదు. ఫస్ట్ బౌల్ట్ ఫామ్ లో లేడను, ఫామ్ లోకి వచ్చాడు. దీపక్ చర్ ఫామ్ లో లేడను, ఫామ్ లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేడను, ఫామ్ లోకి వచ్చాడు. విఘ్నేష్ పుతూర్ ఆబ్వియస్ ఫామ్ లో ఉన్నాడు, ఫామ్ లో వచ్చాడు. మళ్ళీ అట్లానే కంటిన్యూ చేశాడు. మెయిన్ గా మాట్లాడాల్సింది ఎవరి గురించి? అశ్వనీ కుమార్ ఫస్ట్ మ్యాచ్ డెబ్యూటెంట్, ఫస్ట్ ఇండియన్ టు టేక్ 4 ఫర్ ఆన్ ఐపీఎల్ డెబ్యూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అసలు ఆ బౌలింగ్ కూడా చూసేవా? ఇట్లా ఐ థింక్ 3 వికెట్స్ 2 వికెట్స్ బౌల్డ్, లైక్ మనీష్ పాండే బౌల్డ్ అయ్యాడు, రింకు సింగ్ కాట్, ఇంకా రహానే కూడా కాట్, మనీష్ పాండే బౌల్డ్, రసల్ పవర్ హిట్టర్ రసల్ని కూడా బౌల్డ్ చేశాడు. లైక్ అంత మంచిగా చేశారు. దీనికి ముంబై స్కౌటింగ్ టీంని మెచ్చుకోవాలి. అండ్ ఇలానే కంటిన్యూ చేస్తే డెఫినెట్ గా బిగ్ ప్లేయర్ అవుతాడు అశ్వనీ కుమార్. లైక్ అనదర్ బౌలర్ ప్రొడ్యూసింగ్, అనదర్ యంగర్ ప్లేయర్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. అంతే. ఓకే ఓకే, ఇప్పుడు మ్యాచ్ గురించి ఆపేసి రాక్ పేపర్ సీజర్ ఆడదాము. బట్ పాజ్ అఖిల్, పాజ్ ఎందుకు చెప్పినా? ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ మాకు సపోర్ట్ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మేము ఏమన్నా సజెషన్స్ ఉన్నా కానీ మాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి, సో దట్ మేము డే టు డే ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. మా టార్గెట్ 69 సబ్స్క్రైబర్స్ ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, రెడీ అఖిల్? రాక్ పేపర్ సీజర్ రెడీ. ఈరోజు నేను వార్మప్ చేయట్లేదు, నేను ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందుకే పోనీలే పాప నువ్వు గెలవాలి అని చెప్పి కోరుకుంటున్నా. గెలు, ఓకేనా? సరే. ఓకే, 3, 2, 1 చెప్తావా లేకపోతే డైరెక్ట్ చెప్పేద్దామా? 3, 2, 1 గో. Rock, paper, scissors, shoot. I won. పంజాబ్.
అమ్మా పంజాబ్ అంత పంజాబ్ ఆగకుండా పంజాబ్ వేస్తున్నావు ఏంటి? పంజాబ్ పంజాబ్ ఆల్ పంజాబ్ లైన్స్ పంజాబ్ 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 కాదు నేను మళ్ళీ ఇంకోసారి డెసిషన్ ఇస్తా నీకు. ఎల్ఎస్‌డి మా అవసరం లే పంజాబ్ కవరేజ్ మీద ఎంత కొట్టిందో తెలుసు పంజాబ్ కదా! పంజాబ్ 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 సరే పో. హ్మ్. ఆహా! ఎందుకు బల్లె పంజాబ్ బల్లె ఏమన్నా బల్లె బల్లె స్పెసిఫిక్ బల్లె రీజన్ బల్లె ఏమన్నా ఉందా? బల్లె 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 అంటే స్పెసిఫిక్ శ్రేయస్ అయ్యర్. సరే. ఓకే. హ్మ్. శ్రేయస్ అయ్యర్ కోసం. ఓకే. శ్రేయస్ అయ్యర్. హుహు. శ్రేయస్ అయ్యర్. మీ టీమ్ గురించే మాట్లాడుకో ఫస్ట్. నీకే ఇస్తున్నా ఛాన్స్. మీ టీమ్ గురించి ఎలివేషన్ ఇస్తావా? ఎంత ఇస్తావో చెప్పు. దానికన్నా డబల్ ఎలివేషన్ ఇయ్యాలి నేను. ఇస్తా. డిసప్పాయింట్ కానీ చేయొద్దు. ఫస్ట్ నువ్వు వేరే మాట్లాడుకుందాం ఆగు. హ్మ్. హెడ్ టు హెడ్ చూసుకో. హ్మ్. ఎల్ఎస్‌జీ 3, హ్మ్. 1 పంజాబ్ కింగ్స్. హ్మ్. అండ్ ఎవరన్నా కొత్త టీమ్ మీద మంచిగా ఆడదాం అనుకుంటారు. కానీ హ్మ్. కొత్త టీమే పంజాబ్ మీద మంచిగా ఆడుతుంది. అది అర్థమైందా? మేము ఒకప్పుడు అది. లీడింగ్‌లో ఉన్నాం. ఒకప్పుడు లేదు పంజాబ్ వేరు. మాది ఇప్పుడు పంజాబ్ వేరు. ఇప్పుడు ఎల్ఎస్‌జీ కూడా మంచిగానే ఉంది. సో, హ్మ్. హ్మ్. ఇది మళ్ళీ ఎల్ఎస్‌జీ ఫస్ట్ హోమ్ గేమ్ అంట. ఆల్సో ద ఫస్ట్ హోమ్ గేమ్ ఫర్ ఎల్ఎస్‌జీ. హ్మ్. అర్థమైందా? సో, హ్మ్. మాదే విన్. హ్మ్. గుర్తుపెట్టుకో. అనవసరంగా పంజాబ్ తీసుకున్నావు అని ఏడుస్తావు. ఓకే. సో, నేను టీమ్ ప్రాబబుల్ 11 గురించి చెప్పేస్తా. చెప్పిన తర్వాత నీ దాని గురించి మాట్లాడు. ఓకేనా? హ్మ్. మా ఓపెనర్ సేమ్. శ్రేయస్ అయ్యర్ ఎట్లనో తెలుసు నీకు. అది లాస్ట్ మా టైమ్ కూడా టీమ్ అది. క్యాప్టెన్. పంజాబ్ నా టీమ్. ఓహ్ షిట్! ఓహ్ షిట్! అది నీ మనసు కూడా పంజాబ్ మీదనే ఉంది ఎట్లన్నా. ఎడిట్, ఆపు. ఎడిట్, 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 ఎడిట్ ఎడిట్. కాదు. నీ మనసు కూడా పంజాబ్ మీదనే ఉంది. అందుకే మీటింగ్ సపోర్ట్ ఎడిట్. చేయలేక అట్లా వచ్చి మా పంజాబ్ గురించి మాట్లాడుతున్నావు. అది. అలా ఎడిటర్ ఉంటది. ఎడిట్ చేసుకో అది. ఆ! ఎడిటర్ ఎడిట్ చేసుకో. ఎడిటర్ ఎడిట్ లేదు. చెప్తున్నాను. ఎడిట్ లేదు. ఏం లేదు. నీ హా! మనసు కూడా పంజాబ్ మీదనే ఉంది. పంజాబ్ గెలుస్తదని నీకు లోపల ఎక్కడనో తెలుసు. అందుకే నువ్వు పంజాబ్ గురించి మాట్లాడుతున్నావు. ఛా! 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 అదే. ఓకే. నేను ఇంకా టాస్ నేను విన్ అయ్యి చూస్ చేసుకున్నానేమో అనుకున్న భ్రమలో ఉన్నా. నువ్వేదో అప్పుడు అమావాస్య పుణ్యానికి ఒకసారి టాస్ విన్ అవుతావు కదా! హ్మ్. ఓకే. ప్రాబబుల్ 11 నీకు ఎలానో నీకు వీడంటే ఇష్టము. సో, హ్మ్. వాడు మంచిగా ఆడతాడు. కానీ వీడే నాకు నమ్మకం లేదు. వీడిని ఫేవరెట్ ప్లేయర్. హ్మ్. సరే నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. అండ్ నికోలస్ పూరన్ గురించి వీడు ఒక్కడి గురించి హైప్ ఇస్తా. ఆ! మిగిలిన ఎవరి గురించి ఇవ్వను. ఎందుకో తెలుసా? ఆళ్ళెవడు వీడు ఆడడు ఈ కాబట్టి. జనరేషన్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిక్స్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్. హ్మ్. ఓకే. వీడు టీమ్స్‌తో కంపీట్ చేస్తున్నాడు. హ్మ్. అర్థమైందా? 200+ సిక్సెస్ ఉన్నాయి. ఓన్లీ 2024 టీ20 మ్యాచెస్‌లో. హ్మ్. వాడు ఓన్లీ ఐపీఎల్ ఆడడు గానీ వేరే మ్యాచెస్ ఐపీఎల్ ఒకటే కాకుండా వేరే మ్యాచెస్ అన్నీ ఆడతాడు కాబట్టి అంతుంది. కాకపోతే మిగతా వాళ్ళు కూడా ఆడతారు కదా! సో, పాకిస్తాన్ కన్నా ఎక్కువ సిక్సెస్ ఉన్నాయి ఆడికి. సో, అలా. సో, హ్మ్. మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ టీమ్ ఉంటది. ఏమన్నా టీమ్ మంచిగా వర్కౌట్ చేయకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడేమో. హ్మ్. నీ టీమ్ గురించి చెప్పు. నా టీమ్‌లో ఫస్ట్ బౌలింగ్‌కి పోదాం. నీ దగ్గర ఆ ఇద్దరు వికెట్స్ పడిపోతే స్కోర్ పోదు. అది ఫస్ట్ మ్యాచ్‌లో తెలుసు. సెకండ్ మ్యాచ్‌లో కూడా చూసినాం. సో, ఆ ఇద్దరు వికెట్ తీయడానికి మా దాంట్లో ఎవడున్నాడు? హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సింగ్ భలే భలే రేపు ఇట్లా ఏస్తాడు. ఇట్లా అని అంటాడు ఒకటేసారి. ఇంకా బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. శశాంక్ సింగ్ ఫినిషింగ్ ఇస్తాడు. సో, మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. మేము దాన్ని చేజ్ చేస్తాం. మీది హ్మ్. స్పిన్ పిచ్. మీకంటే టాప్ స్పిన్నర్ మా దాంట్లో ఉన్నాడు. ఎవడు? చెహల్ ఉన్నాడు. చెప్పమంటావా? హ్మ్. హ్మ్. అది. సో, ఒక చెహల్ నీ చాలు. మాకు ఇద్దరు, ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదు. ఒక చెహల్ చాలు. మీరు ఇద్దరు సరేలే. తెచ్చుకుంటాడా? ముగ్గురిని తెచ్చుకుంటాడా? మొత్తం గ్యాంగ్‌ని తెచ్చుకుంటాడు. తెచ్చుకోండి. మాకు ఒక చెహల్ చాలు. నేను టాస్ విన్ అయినా పంజాబ్ కింగ్సే తీసుకుందాం అనుకున్నా. అదే సో, నీ మనసు అటే పోయింది. అందుకే పంజాబ్‌ది ఫస్ట్ కూడా మాట్లాడుకున్నావు. ప్రాబ్లమ్ నీదనుకోని. ఓకే. అవుతా అదే. ఉంటాయి అట్లా. హ్మ్. సరే. నీ దాంట్లో బెస్ట్ పెర్ఫార్మర్స్ ఎవరో చెప్పేసేయ్ ఫాస్ట్‌గా. చెహల్, హ్మ్. బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్. పక్కానా? ఇప్పుడే పక్కా. హర్షదీప్‌కి ఎలివేషన్ ఇచ్చినావు వాళ్ళ వికెట్లు తీస్తాడని అది మళ్ళీ వాళ్ళ క్యాప్ చేసావు. వికెట్స్. కానీ కింద వికెట్స్ తీసేది చెహల్. చెహల్ మిడిల్ ఓవర్స్‌లో కదా! ఆళ్ళు ఎట్లా మార్క్రమ్ ఫస్ట్ ఔట్ అయిపోతాడు. మార్క్రమ్ ఔట్ అయిపోతే మిచెల్ మార్ష్, నువ్వు నీ నీ నికోలస్ పూరన్. ఫేవరెట్ ప్లేయర్ గురించి నువ్వు ఎట్లా మాట్లాడుకుంటున్నావు చూడు. మార్గం ఫస్ట్ నీకు గుర్తుపెట్టుకుంటలేవు. తెలుసు కదా! అవుతదని. ఏంది అవుతాడని తెలుసు. ఆ! కానీ నీ మరి. ఫేవరెట్ ప్లేయర్‌ని అదే. నువ్వు అట్లా ఎందుకు అట్లా బ్యాక్ చేస్తలేవు? సరే. అదే. హ్మ్. నా దాంట్లో మంచిగా పెర్ఫార్మ్ చేసేది ఆబ్వియస్‌లీ బ్యాట్స్‌మెన్‌లో పూరన్‌కెళ్తా నేను. హ్మ్. బౌలర్‌లో లార్డ్ శార్దుల్. హ్మ్. ఓకే. హ్మ్. కూల్. ఓకేడోకే. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తది. వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు. అండ్ యాహ్! ప్లీజ్ సపోర్ట్ అస్. పీస్ ఔట్. బాయ్.